అందరికీ నమస్కారంలో ఈరోజు వచ్చేసి మనకి ఏదైతే పిఎం కిసాన్ ఉన్నదో మరొక న్యూస్ అయితే రావడం జరిగింది. మీకైతే ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాని గురించి అయితే. ఈరోజు వచ్చేసి అయితే మనకి ఈకేవైసీ గురించి అయితే మరొక లేటెస్ట్ అప్డేట్ వచ్చిందండి. మీకైతే ఫుల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో ద్వారా. మన ఛానల్ ఇంకా కొత్తగా చూస్తున్న వారైతే వెంటనే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ని అయితే మీరైతే ముందుగా తెలుసుకోవచ్చు. ఏదైతే ఇప్పుడు కేంద్రంలో 2000 రూపాయల చొప్పున శ్రీ నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారో పథకానికి రైతు పిఎం కిసాన్ కింద 2000 చొప్పున ఇస్తున్నారు కదా, అది అనేది పెంపు చేశారండి. అఫీషియల్గానైతే న్యూస్ అయితే రావడం జరిగింది. అంటే ఇంకా చర్చలు అయితే జరుగుతున్నాయి. ఇంకా దాని గురించి అయితే మరికొన్ని రోజులలో అందరి ముందైతే రానుంది. ప్రతి ఒక్క రైతుకైతే 6000 రూపాయలు నుంచి 8000 రూపాయలు, అంటే 4000 రూపాయలు పెంపు చేశారండి నరేంద్ర మోడీ గారు వచ్చేసి. ఎన్నికల నేపథ్యంలో అయితే ఈ నిర్ణయం తీసుకున్నట్టయితే తెలుస్తుంది, భావిస్తున్నారు. సూచనలు అయితే పలువురు రైతులైతే పిఎం నరేంద్ర మోడీ గారికి అయితే అలాగే చేసి మనకు ఏదైతే ఉందో మననైతే కొన్ని అప్లై చేయకుండా, అంటే మనకి ఏం పథకాలు రావాలి అనేది ఆన్లైన్ అయితే కిందనైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఒకవేళ మీరు ఏమైనా పథకాలు అంటే మీ అభిప్రాయం అనేది తెలపండి. పథకాలు ఏమేమి కావాలి, అంటే దేశం అభివృద్ధి కావాలి, అట్లనైతే మీకైతే మీ ఆలోచనలు అయితే ప్రతి ఒక్కరైతే కిందనైతే అఫీషియల్ లింక్ అయితే ఇస్తాను. నేనైతే ప్రతి ఒక్కరైతే ఓపెన్ చేసి మీ అభిప్రాయాలు అయితే తెలిపండి. అక్కడ ఏదైతే రైతు పిఎం కిసాన్ ఉందో ఇప్పుడు 16వ విడత వచ్చేసి మార్చిలో అయితే విడుదల చేయనున్నారు ప్రధానమంత్రి గారైతే. ఇప్పుడు ఏదైతే 2000 చొప్పున ఇస్తున్నారో అది కాస్త 8000 చొప్పున అయితే ఇవ్వబోతున్నట్టయితే సమాచారం వచ్చింది. అలాగే వచ్చేసి ఈ కేవైసీ గురించి అయితే లేటెస్ట్ అప్డేట్స్ వచ్చింది. ఇక్కడ చూసుకోవచ్చు. మీరైతే ఇలా ఈ కేవైసీ అయితే పూర్తి చేసుకొని ఉండాలి. ఎందుకంటే 2000 చొప్పున అయితే ఇచ్చేటప్పుడు అయితే ఆధార్ కార్డు ఒకటి ఉంటే సరిపోతుంది. కానీ ఇప్పుడు ఆధార్ కార్డుతో పాటు ఈ కేవైసీ చేసుకోవాలనుకుంటే ప్రతి ఒక్కరైతే ఇప్పుడు ఏదైతే ఉందో ఇప్పుడు అదైతే ఖచ్చితంగానైతే ఉండాలండి. ఆధార్ కార్డుతో పాటు పాన్ కార్డ్ కూడా ఉండాలి. అలాగే మీ బ్యాంక్ ఖాతా అనేది యాక్టివ్లో ఉందో లేదో చూసుకోండి. 8000 రూపాయలు అయితే ఇవ్వబోతున్నారు ప్రధానమంత్రి అయితే. 16వ విడత వచ్చేసి మార్చి నెలలో అయితే విడుదల చేయనున్నారు. ఇదైతే అఫీషియల్ న్యూస్ అయితే రావడం జరిగింది. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్స్ని అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.